హలో అండి. సారీ డి సారీకి బ్లౌజ్కి ఇలా మనకు ఆపోజిట్ కలర్ వచ్చిన సారీస్ ఉన్నాయనుకోండి, బ్లౌజ్ ఏదైనా డిజైన్ వేయమన్నారనుకోండి మన కస్టమర్స్, అప్పుడు మనకి ఇలా చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఈరోజైతే మీకు నేను సింపుల్ డిజైన్ అయితే చూపిద్దారనుకుంటున్నానండి. బ్లౌజ్కి ఇది చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా వేసేసుకునేలా ఉంటుంది. నేను చేసుకుంటున్నానండి. నేను వర్క్ అయితే నాకు ఇచ్చిన కస్టమర్కి నేను ఈ డిజైన్ అనేది వేస్తున్నాను. సరే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒక లైక్ అయితే చేయండి. నచ్చితే కనుక ఫుల్గా చూడండి, నచ్చకపోతే ఇంక స్కిప్ చేసేయండి. అంత బలవంతంగా ఏమీ లేదులేండి, ఎందుకంటే మనం చేసే పని అందరికీ నచ్చాలని రూల్ ఏమి లేదు. నేనైతే సారీ బ్లౌజ్ అన్నది సారీలోదే తీసానండి. క్లాత్ వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ వచ్చిందన్నమాట, లైట్ గ్రీను. ఫుల్ గ్రీన్ వచ్చేసి ఏమో బ్లౌజ్ వచ్చింది. అయితే నాకు రెండు ఆపోజిట్లో ఉండడం వల్ల ఇలా డిజైన్ వేయడానికి చాలా బాగా కుదిరిందండి. సారీలోదే కొంచెం పీస్ అయితే తీసుకున్నాను నేను. నాకు ఎంత అవసరమో అంత తీసుకుని ఇలా బకరం పీస్ ద్వారా నేను డిజైన్ అన్నది రెడీ చేసి పెట్టుకుని శారీకి అయితే అటాచ్ చేసేసాను అనమాట. అయితే శారీ అన్నది కొంచెం లైట్ వెయిట్ వచ్చిందండి. అప్పుడు నాకు అనిపించింది బ్లౌజ్ మీద వేసినప్పుడు నాకు ఏర్పడగా క్లాత్ కనబడిపోతుందండి అడుగుది. అప్పుడు అంత లుక్ అన్నది బాగా అనిపించలేదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే డబల్ వేసాను అనమాట. డబల్ అంటే శారీ క్లాత్నే డబల్ లేయర్ వేసి అప్పుడు బకరం పీస్ మీద నేను గమ్ము పెట్టి అంటించి ఈ క్లాత్ అన్నది ఇలా కుడుతున్నానండి. అప్పుడు మనకి లోపలున్న గ్రీన్ కలర్ బ్లౌజ్ అన్నది కనబడకుండా కరెక్ట్గా శారీ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ వచ్చేలాగా నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ అన్నది కుడుతున్నాను అన్నమాట. ఎందుకంటే శారీలు పలుచగా ఉండడం వల్ల క్లాత్ లోపల ఉన్న బ్లౌజ్ కనబడిపోతే మనం వేసిన డిజైన్ అన్నది అంత లుక్ బాగోదు అనేసి నాకే అనిపించింది. అది ఎవరికైనా అట్లాగే అనిపిస్తుంది. ఇంత చేసాక ఇలా ఉంది ఏంటనేసి అనకూడదు అనేసి నేను డబుల్ వేసాను అనమాట. అప్పుడు డబల్ వేసిన తర్వాత చాలా బాగా నీట్గా అయితే వచ్చింది. ఇంక నెక్స్ట్ దీనికి థ్రెడ్ అన్నది నేను సిల్వర్ తీసుకున్నానండి. సిల్వర్ అయితే మ్యాచ్ అయింది అనమాట. సింపుల్గా ఈజీగా అయితే ఇలా కుట్టేశాను. సారీ ఆపోజిట్ కలర్ అయితే బ్లౌజ్ వచ్చడం వల్ల ఇలా సింపుల్గా అయితే వేసేసాను. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఫుల్ బ్లౌజ్ అన్నది ఇట్లా ఉందన్నమాట. హ్యాండ్స్కి ఆల్రెడీ మనకు వర్క్ ఇచ్చారు కాబట్టి ఇంకా హ్యాండ్కి అన్నది ఎటువంటి డిజైన్ వేయక్కర్లేకుండా సరిపోయింది. ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ అయితే వేసాను అన్నమాట.